అసలు ఈ సొమాలి ల్యాండ్ అంటే ఇది సొమాలియా నుంచి బ్రేక్ అవే స్టేట్ అన్నమాట. దాదాపు 33 సంవత్సరాలుగా ఇది సపరేట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు లేదనమాట. అయితే దీనికి సంబంధించి ప్యారలల్ గవర్నమెంట్, పోలీస్ ఫోర్స్ అన్నీ పెట్టుకుంది. అంటే ప్యారలల్ ఎకానమీ ఉంది, కరెన్సీ ఉంది, పోలీస్ ఫోర్స్ అన్నీ ఉన్నాయి. కానీ డీజ్యూర్ రికగ్నిషన్ లేదంటే అఫీషియల్గా లీగల్గా రికగ్నిషన్ లేదనమాట. ఈ ప్రాంతం అంతా కూడా సెమీ డెజర్ట్ టెరిటరీ, అంటే చాలా వరకు ఎడారి ప్రాంతంలా ఉంటుందన్నమాట. ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తీర ప్రాంతం, అంటే కోస్ట్ దగ్గర ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ సొమాలిలాండ్ ప్రాంతం అంతా కూడా ఐజాక్ క్లాన్ అని చెప్పి ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంటుందన్నమాట. దాదాపు ఈ సొమాలిలాండ్ లో 60 lakh పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సోమాలియాతో పోలిస్తే కాస్త స్టేబుల్గా పీస్ఫుల్గానే ఉంటారనమాట. రీసెంట్గా సొమాలిలాండ్ ని ఇజ్రాయెల్ సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్గా గుర్తించడంతో సొమాలిలాండ్ ప్రెసిడెంట్ అబ్దుల్లాహి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ మా రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ గుర్తించింది, సొమాలిలాండ్ గుర్తించిందని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారనమాట. అయితే ఇజ్రాయెల్ ఇదంతా ఎందుకు చేసిందంటే అక్కడ దగ్గరలో ఉన్న ఎర్ర సముద్రం మీద కంట్రోల్ తెచ్చుకునేందుకు, ముఖ్యంగా హౌతీ రెబల్స్ని వేటాడటానికి.